హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనము సాధారణంగా కంటెంట్ చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాం. అయినా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి కంటెంట్ మర్చిపోతాం. చదివిన కంటెంటే ఆ కన్ఫ్యూజ్లో మినిమం ఒక 10 బిట్ల నుంచి 15 బిట్ల వరకైనా కూడా తప్పు పెట్టి వస్తూ ఉంటాం. అంటే కన్ఫ్యూజ్లో చదివిన కంటెంట్ గుర్తురాక కన్ఫ్యూజ్లో తప్పు పెట్టి వస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి అంటే ప్రాక్టీస్ లోపం, సాధన. అంటే మనం ఏవైతే కంటెంట్ మనం చదువుకుంటూ వెళ్తున్నామో ఆ చదువుకుంటూ వెళ్తున్నటువంటి కంటెంట్ మనం టెస్ట్ల రూపంలో, బిట్స్ రూపంలో సాధన చేస్తూ ఉండాలి. ఆ ప్రాక్టీస్ అనేది కొరవడినప్పుడు మనం బిట్లని తప్పు పెట్టి వస్తూ ఉంటాం. చదివిన కంటెంట్ ఎన్ని ఎక్కువ సార్లు అయితే అన్ని ఎక్కువ సార్లు, అంటే గుర్తున్నంత వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు కంటెంట్ అనేది మనం 100% చక్కగా ఎగ్జామ్లలో అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి అందు గురించి దానికి అనుగుణంగా కంటెంట్ ఒకవైపు నేను క్లాసులు అందిస్తున్నాను, అలాగే బిట్ బ్యాంక్ కూడా మీకు అందిస్తున్నాను. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ పురాణం అంటే ఇక్కడ కొన్ని ఒక 20 బిట్లను సేకరించి మీకు ఇచ్చాను. వీటికి ఆన్సర్లను ఇప్పుడు మనం గుర్తిస్తూ ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇంపార్టెంట్ బిట్ల రూపంలో బిట్ బ్యాంక్ అందిస్తున్నాను, అలాగే టెస్ట్ల రూపంలో కూడా బిట్ బ్యాంక్ అందిస్తూ ఉంటాను. సో ఏ విధంగా నేను అందించినప్పటికీ అది ఇంపార్టెంట్ బిట్స్ అవ్వచ్చు, లేకపోతే టెస్ట్లు అవ్వచ్చు, ఏ విధంగా అందించినప్పటికీ అది ప్రాక్టీస్ పర్పస్ మీదే ఇస్తున్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూసేద్దాం. పురాణం పంచలక్షణం అని పేర్కొన్నవారు ఎవరు అని ఇలా బిట్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎంతమంది ఆన్సర్ని గుర్తించగలరు? అమరసింహుడు, భవభూతి, కాళిదాసు, దండి. సరైన జవాబుని కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, అమరసింహుడు సరైనటువంటి జవాబు. పురాణం పంచలక్షణం అంటూ పురాణానికి గల 5 లక్షణాలని అమరసింహుడు తెలిపాడు. ఆ 5 లక్షణాలు ఏవి? నేను తదుపరి వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రెండవ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 2. బిట్ నెంబర్ 2 ఏంట బిట్టు? కవి సార్వభౌమ బిరుదులు కలిగిన వారు ఎవరు? మనకి తెలుసు, కవి సార్వభౌముడు శ్రీనాథుడు అన్న విషయం మనకి తెలుసు చాలామందికి. అయితే కవి సార్వభౌమ అనే బిరుదు శ్రీనాథుడితో పాటు మరికొంతమంది కవులకి ఉంది. వాళ్ళెవరో గుర్తుపెట్టండి. శ్రీనాథుడు, కూచిమంచి తిమ్మకవి, జక్కన, వెన్నెల కంటి జన్నమంత్రి. క్రింద ఆప్షన్లు ఉన్నాయి. కవి సార్వభౌమ అనే బిరుదు ఎవరికి ఉంది? జవాబు ఆప్షన్ ఏ, శ్రీనాథుడికి మరియు కూచిమంచి తిమ్మకవికి, ఈ ఇరువురికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది, గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 3, మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3, సాహిత్య శ్రీవర అనున్నది ఎవరి బిరుదు? ఈ బిట్టు వస్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబుని మీరు గుర్తించగలరా? సాహిత్య శ్రీవర అనున్నది ఎవరి బిరుదు? కొరవి గోపరాజు, ధూర్జటి, నాచన సోమన, బమ్మెర పోతన. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, ధూర్జటి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్ని చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యానికి మూల గ్రంథం క్రింది వాటిలో ఏది అనే బిట్టు వస్తే ఎగ్జామ్లో ఈ బిట్ కనుక మీకు ఫేస్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబుని మీరు గుర్తించగలరా? మార్కండేయ పురాణం, స్కాంద పురాణం, గరుడ పురాణం, శివ పురాణం. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, స్కాంద పురాణం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 5, ఐదో బిట్ని చూద్దాం. పెద్ద కాళహస్తీశ్వర మహాత్మ్యము అనే 12 ఆశ్వాసముల గ్రంథ రచయిత మరియు ధూర్జటి కుమారుడు ఆయన ఎవరు?
అంటే ధూర్జటి గారి కుమారుడు పెద్ద కాళహస్తీశ్వర మహాత్మ్యము అనే 12 ఆశ్వాసముల గ్రంథంని రచించాడు. ఇంతకే ఆయన ఎవరు? చెన్నకేశవుడు, బసవేశ్వర కవి, లింగరాజ కవి, గంగరాజ కవి. ఈ బిట్టు వచ్చిందనుకోండి, సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు మీరు? జవాబు ఆప్షన్ సి, లింగరాజ కవి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 6, 6వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 6, సూర్యనారాయణ వరప్రసాదుడుగా ఆశ్వాసాంత గద్యలో తనను గురించి పేర్కొన్న కవి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ధూర్జటి, చామకూర వెంకట కవి, అల్లసాని పెద్దన, కొరవి గోపరాజు. సరైన జవాబుని గుర్తించండి. సూర్యనారాయణ వరప్రసాదుడుగా ఆశ్వాసాంత గద్యలో తనను గురించి తాను పేర్కొన్న కవి క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. ఈ బిట్టు వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబుని గుర్తించగలరా? జవాబు ఆప్షన్ బి, చామకూర వెంకట కవి సరైన జవాబు. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7, రఘునాథ నాయకునికి సంబంధించి సరైన అంశంని గుర్తించండి. రఘునాథ నాయకునికి సంబంధించి సరైన అంశం: ఈయన విజయభవనము అనే పండిత సభను నిర్వహించాడు. అభినవ భోజరాజుగా, అభినవ కృష్ణరాయుడుగా పేరుగాంచాడు. ఆప్షన్ బి మాత్రమే సరైనది. ఆప్షన్ డి, ఏ స్టేట్మెంటు బి స్టేట్మెంటు రెండు సరైనవి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి. ఏంటి? ఎస్, రఘునాథ నాయకుడు విజయభవనము అనే పండిత సభను నిర్వహించాడు. చూడండి, రఘునాథ నాయకుని యొక్క పండిత సభ పేరు విజయభవనము, గుర్తుపెట్టుకోండి. అలాగే అభినవ భోజరాజు, అభినవ కృష్ణరాయలు, అభినవ భోజరాజు మరియు అభినవ కృష్ణరాయలుగా రఘునాథ నాయకుడు పేరుగాంచాడు. గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 8, విజయ విలాసము, చామకూర వెంకట కవి రచించిన విజయ విలాసము అన్న ప్రబంధానికి కృతిపతి ఎవరు? రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు, తాపీ ధర్మారావు, శ్రీరామచంద్రమూర్తి. సరైన జవాబును గుర్తించండి. ఇదే బిట్టు ఎగ్జామ్లో వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ ఏ, రఘునాథ నాయకుడు సరైనటువంటి జవాబు. 9వ బిట్టు, బిట్ నెంబర్ 9, విజయ విలాసం కావ్య ఆరంభంలో ఏ వర్ణన ఉంది? విజయ విలాసం కావ్యము ఏ వర్ణనతో ప్రారంభం అవుతుంది? ధర్మరాజు గురించి వర్ణన, దేవేంద్రుడి గురించి వర్ణన, ఇంద్రప్రస్థపురం గురించి వర్ణన, రఘునాథ నాయకుడి గురించి వర్ణన. సరైన జవాబుని గుర్తించండి. ఈ బిట్టు వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో, సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ సి, ఇంద్రప్రస్థపురం సరైనటువంటి జవాబు. ఇంద్రప్రస్థపురం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10, బిట్ నెంబర్ 10, క్రింది వాటిలో కందుకూరి రుద్రకవి రచన కానిది ఏది? అంటే ఇక్కడ 3 రచనలు కందుకూరి రుద్రకవి ఉన్నాయి. ఒకటి కందుకూరి రుద్రకవి రచించలేదు. ఆ రచన ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, సారంగధర చరిత్ర అన్న ప్రబంధంని చామకూర వెంకటకవి రచించాడు. మిగిలిన 3 జనార్దనాష్టకము, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానము అనవి కందుకూరి రుద్రకవి రచనలు. గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 11, 12వ బిట్ని ఇప్పుడు 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11, క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తుపట్టండి. కందుకూరి రుద్రకవి స్మరదీపిక, బలవదరీ శతకములను రచించాడు అని ప్రతీతి. స్మరదీపిక మరియు బలవదరీ శతకములను కందుకూరి రుద్రకవి రచించాడు అని ఒక ప్రతీతి. నిరంకుశోపాఖ్యానంలోని నిరంకుశుడు శ్రీనాథుని కాశీఖండంలో గుణనిధి లాంటివాడు.
కందుకూరు నల్గొండ జిల్లాలో ఉన్నదని బిఎన్ శాస్త్రి గారు పేర్కొన్నారు. పైవన్నీ సరైనవే. వీటిలో సరైన ఆప్షన్ పైవన్నీ సరైనవే. ఇది మీరు గుర్తిస్తారు. ఇక్కడ విషయం అది కాదు, ఈ 3 స్టేట్మెంట్లలో ఉన్న అంశాలని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి? స్మరదీపిక, బలవదరి శతకము, వీటిని కందుకూరి రుద్రకవి గారు రచించారు. స్మరదీపిక మరియు బలవదరి శతకము, ఓకే, వీటిని కందుకూరి రుద్రకవి రచించాడు. ఇకపోతే నిరంకుశోపాఖ్యానము, ఇది కందుకూరి రుద్రకవి రచించారు కదా. నిరంకుశోపాఖ్యానంలోని నిరంకుశుడు అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇది కాశీఖండంలోని గుణనిధి క్యారెక్టర్ లాంటిది అన్నమాట. కాశీఖండంలోని గుణనిధి క్యారెక్టర్కు సమానమైనది నిరంకుశోపాఖ్యానంలోని నిరంకుశుడు అన్నటువంటి క్యారెక్టర్. గుర్తుపెట్టుకోండి. ఇక కందుకూరు అనేది నల్గొండ జిల్లాలో ఉన్నది అని చెప్పి బిఎన్ శాస్త్రి గారు పేర్కోవడం జరిగింది. ఈ 3 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. బిట్ నెంబర్ 12 చూడండి. క్రింది వాటిలో యలకూచి బాల సరస్వతికి సంబంధించి సరైన అంశంని గుర్తించండి. ఇక్కడ జవాబు పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి సరైనటువంటి ఆన్సర్. అంటే పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. ఎందుకే ఆ 3 స్టేట్మెంట్లు ఏంటో చూద్దాం. జటప్రోలు చూడండి, యలకూచి బాల సరస్వతి ఎవరైతే ఉన్నారో ఈ యలకూచి బాల సరస్వతి జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయలు ఆస్థానంలో ఈయన ఉండేవాడు. సురభి మాధవరాయలు ఆస్థానంలో ఉండేవాడు. ఈయన 1610వ సంవత్సరంలో ఆంధ్ర శబ్ద చింతామణి అనేటటువంటి గ్రంథానికి తెలుగు టీకాను రచించాడు. ఇతడి అసలు పేరు యలకూచి వెంకట కృష్ణయ్య. యలకూచి బాల సరస్వతి యొక్క అసలు పేరు బిట్టొస్తే యలకూచి వెంకట కృష్ణయ్య అని గుర్తిస్తారు. ఇతనికి మహామహోపాధ్యాయ అన్న బిరుదు కూడా ఉన్నది. మహామహోపాధ్యాయ, ఓకే. మహామహోపాధ్యాయ అనేది కొక్కొండ వెంకటరత్నం గారికి ఉంది ఈ బిరుదు. అయితే మళ్ళీ యలకూచి బాల సరస్వతి గారికి కూడా ఈ బిరుదు ఉంది. చూడండి, యలకూచి బాల సరస్వతి జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల ఆస్థానంలోని కవి. 1 ఈయన నన్నయ్య గారు రచించినటువంటి ఆంధ్ర శబ్ద చింతామణి అన్న వ్యాకరణ గ్రంథం ఏదైతే ఉందో దానికి తెలుగులో టీకాను రచించాడు. 2 ఈయన అసలు పేరు యలకూచి బాల సరస్వతి అసలు పేరు యలకూచి వెంకట కృష్ణయ్య. ఇతనికి మహామహోపాధ్యాయ అని బిరుదు ఉన్నది. ఇవి గుర్తుపెట్టుకుంటారు. బిట్ నెంబర్ 13 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. తపతి సంవర్ణుల మధ్య రాయబారం నడిపిన వారు క్రింది వారిలో ఎవరు? తపతి సంవర్ణుల మధ్య రాయబారం నడిపిన వారు ఎవరు? ఈ బిట్టు వస్తే మీరు కన్ఫ్యూజ్ చెందకుండా జవాబు గుర్తించగలరా? కన్ఫ్యూజ్కు లోనవ్వకుండా జవాబుని గుర్తించగలరా? తపతి సంవర్ణుల మధ్య రాయబారం నడిపిన వారు హంస, చిలుక, కాకి, పావురం. జవాబు ఆప్షన్ బి చిలుక సరైనటువంటి జవాబు. 14 బిట్ చూడండి. క్రింది వాటిలో సరైన అంశంని గుర్తించండి. తొలి తెలుగు త్రద్ది కావ్యం యాదవ రాఘవ పాండవీయం. తొలి తెలుగు త్రద్ది కావ్యం యాదవ రాఘవ పాండవీయం. గుర్తుపెట్టుకోండి. తొలి తెలుగు త్రద్ది కావ్యం ఏది అంటే యాదవ రాఘవ పాండవీయం. తొలి తెలుగు త్రద్ది కావ్యం. ఇకపోతే యాదవ రాఘవ పాండవీయం అనేటటువంటి గ్రంథకర్త యలకూచి బాల సరస్వతి. యాదవ రాఘవ పాండవీయం గ్రంథకర్త యలకూచి బాల సరస్వతి. యాదవ రాఘవ పాండవీయం కృతిపతి వెంకటేశ్వర స్వామి. అంటే దీన్ని వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇవ్వడం జరిగింది. కాబట్టి పైన 3 స్టేట్మెంట్లు కూడా సరైనవే. బిట్ నెంబర్ 15 రామ విలాసము చూడండి. రామ విలాసము అనే 5 ఆశ్వాసముల గ్రంథకర్త ఎవరు? రామ విలాసము అనేది 5 ఆశ్వాసముల గ్రంథము. దీని రచయిత ఎవరు? యలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, పక్కి వెంకట నరసింహ కవి. సరైన జవాబుని గుర్తించండి.
ఈ బిట్టు ఒకవేళ అడిగితే ఎగ్జామ్లో సరైన జవాబు దేన్ని మీరు గుర్తిస్తారు కన్ఫ్యూజ్ అవ్వకుండా? జవాబు ఆప్షన్ బి, ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి. ఓకే, అందరికీ కూడా ఒక చిన్న మనవండి, ఇవి పీడిఎఫ్లో ఎవరికైనా కావాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ యొక్క వివరాలు డిస్క్రిప్షన్లో అందించాను. ఈ వీడియో చూసిన తర్వాత మీ మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. వీడియో అయిపోయిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. 16వ బిట్టు, శకుంతల పరిణయము. శకుంతల పరిణయం గ్రంథం పేరు ఏం పేరండి? శకుంతల పరిణయం. ఇది 3 ఆశ్వాసముల ప్రబంధ కావ్యం. శకుంతల పరిణయం అనేటటువంటి 3 ఆశ్వాసముల ప్రబంధ కావ్యంని ఎవరు రచించారు? యలకూచి బాలసరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన కవి, పక్కి వెంకట నరసింహ కవి. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, పక్కి వెంకట నరసింహ కవి సరైన జవాబు. చూడండి 17వ బిట్టు, ఆనంద కల్పద్రుమ కావ్యము. ఆనంద కల్పద్రుమ కావ్యము, మదన నాయక పరిణయము. మదన నాయక పరిణయము అనే ఈ 2 గ్రంథాలను రచించిన వారు క్రింది వారిలో ఎవరు అన్నది బిట్టు. ఈ బిట్టు వస్తే సరైన సమాధానంగా కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా మీరు దేన్ని గుర్తిస్తారు? సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ డి, పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి. బిట్ నెంబర్ 18, 19, 20 వీటిని ప్రొఫెసర్ మనం చూద్దాం. బిట్ నెంబర్ 18, క్రింది శతకములు వాటి రచయితల్లో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. అంటే ఇక్కడ 4 శతకములు ఉన్నాయి, వాటి యొక్క రచయితలు ఉన్నారు. వీటిలో తప్పుగా ఒకటి ఉన్నది, 3 సరైన ఉన్నాయి, ఒకటి తప్పుగా ఉన్నది. ఆ తప్పుగా ఉన్నది ఏదో గుర్తించండి అన్నది ప్రశ్న. బిట్టు ఎలా వస్తే సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? ఎగ్జామ్లో బిట్టు ఇలాగే వచ్చింది అనుకుందాం, అప్పుడు ఆ తప్పుగా ఉన్నది ఒకసారి గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, ఇది తప్పుగా ఉన్నటువంటి అంశం, మిగిలినవన్నీ సరైనవే. శ్రీపతి భాస్కర కవి చిత్త శతకం రచించారు. మారద వెంకయ్య భాస్కర శతకం రచించారు. రావికంటి రామయ్య గుప్త నగ్న సత్యాలు శతకం రచించారు. మరి ప్రభుతనయ శతకంని ఎవరు రచించారు అనేది చూద్దాం. ప్రభుతనయ శతకంని కౌకుంట్ల నారాయణరావు రచించారు. కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకంని కౌకుంట్ల నారాయణరావు గారు రచించారు. మరి రామసింహ కవి ఎవరైతే ఉన్నారో ఈ రామసింహ కవి విశ్వకర్మ శతకం రచించారు. రామసింహ కవి రచించిన శతకము విశ్వకర్మ శతకం. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రామసింహ కవి ఏం రచించాడు? విశ్వకర్మ శతకం రచించాడు. రామసింహ కవి రచించిన శతకం విశ్వకర్మ శతకం. ఇది సరైనది. ప్రభుతనయ శతకం కాదు. ప్రభుతనయ శతకంని ఎవరు రచించారు? కౌకుంట్ల నారాయణరావు రచించాడు. దీన్ని ప్రభుతనయ శతకంని కౌకుంట్ల నారాయణరావు రచించాడు. కౌకుంట్ల నారాయణరావు గారు ప్రభుతనయ శతకం రచించారు. ఇది ఒకసారి చూడండి. ప్రభుతనయ శతకం ఏదైతే ఉందో దీన్ని కౌకుంట్ల నారాయణరావు గారు రచించారు. రామసింహ కవి ఎవరైతే ఉన్నారో ఇతడు విశ్వకర్మ శతకంని రచించాడు. మిగిలినవన్నీ సరైనవే. 19 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 19,
శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలిక రచయిత ఎవరు? శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శతపద్యమాలికను రచించిన వారు ఎవరు? గౌరీభట్ల రఘురామశాస్త్రి, అందె వెంకటరాజం, రావికంటి రామయ్య గుప్తా, రామసింహ కవి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, గౌరీభట్ల రఘురామశాస్త్రి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20, 20వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 20, నింబగిరి శతకంను ఎవరు రచించారు? నింబగిరి శతకం గౌరీభట్ల రఘురామశాస్త్రి, అందె వెంకటరాజం, రావికంటి రామయ్య గుప్తా, రామసింహ కవి. ఈ బిట్టు ఒకవేళ ఎగ్జామ్లో వస్తే సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ బి, అందె వెంకటరాజం సరైనటువంటి జవాబు. చూడండి, ఇక్కడ మీకు నేను కీ కూడా ఇచ్చాను, ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చాను, ఒకసారి మీరు చెక్ చేసుకోగలరు. ఇది కీ ఇచ్చాను. ఓకే, ఈ వీడియోకి కంటిన్యూషన్ తర్వాత వీడియోలో మళ్ళీ మనం అందుకుందాం. అంతవరకు వీటిని ఒకసారి అధ్యయనం చేయండి. 20 బిట్లను. బిట్లు బాగుంటే, మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అనిపిస్తే ఒకవేళ లైక్ ఇచ్చి కామెంట్లో మీ అభిప్రాయాలు తెలపండి. మీ మిత్రులకి షేర్ చేయండి. మరో వీడియోలో మరొక 20 బిట్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.